మనకి ఇక్కడ ఎక్స్కవేషన్లో మనం కౌంట్ చేయడం జరిగింది సార్. ఫ్రాగ్మెంట్స్ అంటారు సార్, 9 सर ग्रुप पड़ा सर फोटोग्राफ चेल चेल सर 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 चेल అదేవిధంగా శ్రీ సేవిటి వెంకన్న గారు వ్యవసాయ కమిటీ చైర్మన్ వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జరిగింది అయితే ఈ బౌద్ధ క్షేత్రాలన్నింటినీ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్ లోని అనేక మార్లు పీపీటీ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ గురించి టీఎస్ లక్ష్యంతో గౌరవ మంత్రివర్యులు గారు ఆమోదించడం జరిగింది. దానిలోని ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఈ యొక్క పనిగిరి గ్రామంలోని 1,60,60,00,000 రూపాయలతో ఈ యొక్క త్రవ్వకాల్లో బయలుపడిన ఈ సత్యం 10 కోట్ల రూపాయల బౌద్ధ క్షేత్రాలైన నేలకొండపల్లి, పనిగిరి, గాజులబండ, ధూళికట్ట అనేక ఎమ్మెల్యే శ్రీ మండుల సామ్యుల్ గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ పవర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ తేజస్ చరిత్రలో ఒక మైలురాలంటిది. ఎందుకంటే మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఈ పనిగిరిలో జరిగిన డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పనిగిరి ఊరు కావచ్చు, పనిగిరిలో ఉన్న ఈ సైట్ సంబంధించి చరిత్ర ఏందో పుస్తకాలు చదివి ఉండే ఈరోజు ఇక్కడ చూడడం కావచ్చు, ఇక్కడ ఉన్న అంశాలు చూసి మన భారతదేశం ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రత్యేకంగా దీంట్లో పనిగిరి చరిత్ర ఎంతో గొప్పది అని తెలుసుకుంటే చాలా సంతోషం. వారు ఇంత వివరంగా మనకి తెలియజేశారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన సాంప్రదాయానికి, ఆ సైట్స్కి, ఇక్కడ ఉన్న ఆర్కియాలజికల్ హెరిటేజ్కి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు వారు చొరవతోటి ఒక బుద్ధిస్ట్ సర్కిట్ కింద 5 సైట్లలో ప్రత్యేకంగా మనకి ఈ పనులు చేపట్టడానికి ప్రత్యేకంగా శాంక్షన్లు ఇవ్వడం, అందరు ఆర్కియాలజీలో ఉన్న ఈ అంశాల మీద ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకి మొబిలైజ్ చేసి ఆదేశాలు ఇచ్చి వారికి దీనికి అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకి గైడెన్స్ ఇస్తూ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ ఉన్న మంత్రి గారికి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సంవత్సరంన్నర కిందనే వారు ఇక్కడ రావాల్సింది.
అది వారే శంకుస్థాపన, అది దాని ప్రారంభోత్సవం చేయాలి. అన్నా మీరు రావాలంటే సామెలు నువ్వు చేసేయలే, నాకు అక్కడ బిజీలు ఉందని చెప్పారు, మీరే రావచ్చు. కానీ పనిగిరి అనేది ఒక పవిత్రమైన, ఒక బుద్ధుడు నడయాడిన నేల. ఇది బుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి జరుగుద్దని ఆనాడు అంటారు. ఇలా పనిగిరి గుట్ట మీద అవశేషాలు బుద్ధ యూనివర్సిటీ ఉందని కూడా చరిత్ర చెప్తుంది మనకు. ఎందుకంటే నేను ఇది ఇనాగరైజ్ చేసిన నాడు నేను ఆ గుట్ట కూడా ఎక్కిన, నేను గుడగడికి అన్నీ చూసిన. నేను అక్కడ యూనివర్సిటీ కట్టడాలు, రూములు ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు నిర్మించడం జరిగింది. తర్వాత ఈ బుద్ధ భిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి బిక్కెట్టే పోయేవాళ్ళంట ఏట్లకు. ఈ తిరుమలగిరి అనంతరం ఏరుంది కదా, అలా పోయేదట. అందుకనే దాని బిక్కేరని పేరు వచ్చింది. బుద్ధ భిక్షకులు స్నానం చేశారు కాబట్టి, ఇక్కడ నుండి అక్కడ స్నానం చేసి వచ్చారు కాబట్టి దాన్ని బిక్కేరు. బుద్ధ భిక్షులకు స్నానం చేసి నడయాడిన నేల కాబట్టి వారు దానికి బిక్కేరని నామకరణం చేశారు. అందుకనే మనం ఇప్పుడు కూడా బిక్కేరని పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఇంత పవిత్రమైన ఈ నేల ఇంకా పవిత్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరి పనిగిరి కార్యక్రమానికి విచ్చేయడం మనం అందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ చరిత్ర, అక్కడున్న బుద్ధ అవశేషాలన్నీ కూడా ఇతర దేశాలు తిరిగి వచ్చి కూడా మన దగ్గర ఒక్కొక్క దగ్గర 6 నెలలు, ఒక్కొక్క దగ్గర 7 నెలలు అక్కడ చూసి ఈ చరిత్ర భారతదేశంలో ఈ విధంగా ఉంది, ఇది పనిగిరి గ్రామంలో ఉందని చెప్పి ప్రపంచానికే తెలియజేసిన సందర్భాలు అక్కడున్న అవశేషాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమని ఈ పవిత్రమైన ఈ స్థలాన్ని బుద్ధుడు నడయాడిన ఎలా ఏమైనా ఇప్పుడు ఈ పనిగిరి అభివృద్ధి కోసం మీరందరూ కూడా మాట ఇచ్చింది కాబట్టి 5 కోట్ల రూపాయలు పనిగిరికి మీరు మంజూరు చేస్తారు. మార్కెట్ డిపార్ట్మెంట్ అధికారులు మీరు ఏమేమి చేయాలో, దీంతో పాటుగా రోడ్డు కూడా డబుల్ రోడ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే విధంగా మీరు 5 కోట్లలో వచ్చేటువంటి యాత్రికుల కోసం అన్ని వసతులు కల్పించే విధంగా, అవసరమైతే ఇక్కడ టెంపరీగా కాటేజెస్ కూడా ఏర్పాటు చేసి అవసరమైన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి టోటల్గా ఒక సెక్యూరిటీ ఉండే విధంగా దాన్ని చేసి ఏర్పాటు చేయండి. అవసరమైతే ఇది మీరు పూర్తి చేస్తే, ఈ 5 కోట్ల రూపాయలు మీరు పూర్తి చేస్తే, అవసరం అనుకుంటే మళ్ళీ తదనంతరం మేము ఆలోచన చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి సో ఈ యొక్క సభలో మాట్లాడే అవకాశం వచ్చింది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అసలు మనం ఈ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా అసలు బుద్ధుడు ఎవరు? తక్షశిల అంతేనా? అంటే ఒక సామ్రాజ్యానికి రాజు, రాజవంశీయుడు రాజు. మరి రాజకుమారుడు అంటే, రాజవంశీయుడు అంటే అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించేటువంటి కుటుంబం, ఒక రాజ్యాధి నేత. మరి అటువంటి రాజు ఎందుకని ఈరోజు అలా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మనం తలుచుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి మనం 2 మాటలు బుద్ధుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బుద్ధ భగవానుడు అంటున్నాం. ఒక రాజు భగవానుడు ఎట్లయిండు అంటే 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి ఆ బుద్ధుడు వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే మరి భార్య కుమారులు కలిసి ఆ రాజ్యాన్ని వదిలేసి, ఈ యొక్క రాజభవన సౌఖ్యాలన్నిటి వదిలేసి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. ఏంది ఆ సత్యాన్వేషణ అంటే ప్రధానంగా దుఃఖం. సమాజంలో ఎలా అందరూ కూడా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా రకరకాల దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ఈ దుఃఖానికి, ఈ బాధలకు, ఈ యొక్క
రకరకాల ఆరోగ్యానికి సంబంధించి రకరకాల ఈ బాధలకు కారణమేంది అని ఆయన అన్వేషణ చేసినప్పుడు దీని అన్నిటికీ మూల కారణం కోరికలు. కోరికలు పెరిగే కొద్దీ బాధలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు తగ్గించుకునే కొద్దీ బాధలు అనేది ఉండవు. నేను నాది అనుకున్నంతసేపు ఈ బాధలు ఉంటాయి. మనది మనము అనుకుంటే ఈ బాధలు ఉండవు, ఈ యొక్క ద్వేషాలు ఉండవు, మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా ఉంటుంది. అంటే ఈ సత్యాన్వేషణలో భాగంగా మన ఆనాటి రాజు బుద్ధ భగవాను, ఈనాటి బుద్ధ భగవానుడు మరి 89 సంవత్సరాల సుమారుగా వయసు వచ్చేంత వరకు పర్యటన చేస్తాడు. పర్యటన బౌద్ధ భిక్షువులవని అంటే ఈ యొక్క మొత్తానికి సమిష్టి యొక్క లోకం తీరేతుందో ఈ బాధలు కష్టాలున్నాయో ఈ ఆలోచన విధానాలే ఈ యొక్క కోరికలే ప్రధాన కారణమని గ్రహించి త్యజించి మరి సుమారుగా 29 సంవత్సరాల వయసు నుంచి 80 అంటే దగ్గర ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల పాటు మొత్తం బౌద్ధ భిక్షులుగా పర్యటన చేస్తూ ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది.